ఇక ట్రంప్ అయితే అన్నంత పని చేస్తున్నాడు. మరి ఆల్రెడీ చూసినాం మనం. అంటే జన్మత ఎవరైతే అమెరికా గడ్డ మీద పుడతారో వాళ్ళకి ఆటోమేటిక్‌గా పౌరసత్వం వస్తుండే దాన్ని తీసేసిండు. సరే ఇప్పుడు అది పెండింగ్‌లో ఉంది. అయినప్పటికీ ఆయన చాలా గట్టి నిర్ణయంతో ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో అమలు చేస్తానని. దాంతో పాటు అక్రమంగా అమెరికాకు వచ్చిన ఉన్న వాళ్ళ మీద నేను వదిలేసేయను. ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడతది. లేకపోతే వాళ్ళకి తిరిగి వాళ్ళ దేశానికి పంపిస్తా అని కూడా అన్నటువంటి ట్రంప్ అన్నంత పని చేస్తుండు. మరి ఆల్రెడీ నిన్న ఒక్కరోజే 538 మందిని అరెస్ట్ చేసిరంట. మరి 373 మందిని నిర్బంధించారంట. వీళ్ళందరినీ కూడా చాలా మందిని, వేలాది మందిని సైనిక విమానాలు ఇచ్చి వాళ్ళ దేశానికి కూడా పంపిస్తున్నట. ఇక మొత్తంగా అయితే చాలా కష్టకాలమే అయితే వచ్చింది. ఎందుకంటే దాదాపు ఈ అమెరికాలో 1.1 కోట్ల మంది అక్రమ వలసదారులు ఉంటారంట చూడండి. అంటే ఏం పర్మిషన్ లేకుండా వచ్చి అక్రమంగా అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య 1.1 కోట్లంట. ఒకవేళ వీళ్ళని గనక వాళ్ళకు రిటర్న్ పంపియాలి అంటే దాదాపు 2022లోనే 1.1 ట్రిలియన్ డాలర్ల ఖర్చు అవుతుందని కూడా అంటారంట. అంటే దాదాపు 100 లక్షల కోట్లు ఖర్చు అవుతాయంట చూడండి వాళ్ళని కనుక రిటర్న్ పంపించాలంటే. మరి అంత ఖర్చు పెడతారా లేకుంటే వీళ్ళని బెదిరించి వాళ్ళే పోయేటట్టు చేస్తారా ఏంటో కానీ మరి ఆయన అక్రమ వలసదారుల మీద అయితే చాలా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. దాంతోపాటు మరి ఇండియన్స్ చాలామంది స్టూడెంట్స్ అమెరికా పోతారు. పోయి అక్కడ ఏదో అంటే ఇల్లీగల్‌గానే పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తుంటారు. వాళ్ళకేదో చేస్తుంటారు. వాళ్ళని ఇన్ని రోజులు చూసి చూడనట్టు వదిలేసిర్రు. కానీ ట్రంప్ వచ్చిన తర్వాత చాలా రాష్ట్రాల్లో ఆల్రెడీ ఎవరైతే ఇల్లీగల్‌గా ఈ పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తున్నారో వాళ్ళను దొరకబట్టుకొని వాళ్ళ ఇమ్మీడియేట్‌గా రిటర్న్ పంపిస్తున్నారట. ఇది నిజంగా ఇండియన్ స్టూడెంట్స్‌కి మాత్రం చాలా పెద్ద దెబ్బనే అని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ లక్షలు లక్షలు ఖర్చు పెట్టి అమెరికాకు పోతారు. ఓన్లీ అక్కడ ఏందంటే డాలర్ డ్రీమ్స్. అక్కడికి పోతే డాలర్ రేట్ ఎక్కువ, మంచి లైఫ్ స్టైల్ ఉంటది. దానికోసమని వాళ్ళు పోతారు. పోయి అక్కడ పార్ట్ టైమ్ జాబ్ చేసుకొని వాళ్ళ ఫీజులు కట్టుకుంటుంటారు. వాళ్ళ ఖర్చులా తీసుకుంటుంటారు. కానీ ఇప్పుడు పార్ట్ టైమ్ జాబ్స్ చేయడం కష్టమైపోయింది కాబట్టి ఇంటికెళ్ళి పంపియాలి. మరి చాలామంది పేదోళ్ళు ఉంటారు. నిజంగా మధ్యతరగతి వాళ్ళే చాలామంది వెళ్తూ ఉంటారు. సరే అక్కడ వాళ్ళు ఖర్చు పెట్టుకొని ఏదో ఒకటి చేసుకుంటారని. ఇప్పుడు వాళ్ళంతా కూడా జాబులు చేయని పరిస్థితి వచ్చింది కాబట్టి మరి వాళ్ళకు కూడా చాలా కష్టమే. జాబ్ చేస్తే వీళ్ళు పట్టుకుంటారు. చేయకపోతే ఎళ్ళదు. కాబట్టి నిజంగానే ఇది చాలా కష్టకాలం వచ్చింది. ట్రంప్ వచ్చిన తర్వాత మరి అంటే ఆయన వాళ్ళ దేశం కోసం చేస్తున్నాడేమో గానీ, ఇవన్నీ గూడా చాలా మనలాంటి దేశం నుంచి పోయిన వాళ్ళు, వేరే దేశాలకెళ్ళి పోయేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే చాలా ఇబ్బందికర పరిస్థితులైతే వచ్చినాయి. చాలామంది అంటున్నారు, అసలు ఇంత ఖర్చు పెట్టుకొని అమెరికా పోవుడెందుకు? అదేదో ఇక్కడనే చదువుకొని ఇక్కడనే జాబ్ చేసుకుంటే అయిపోతది. ఇన్ని నిర్బంధాలున్నప్పుడు అమెరికా అయినా ఒకటే, ఇండియా అయినా ఒకటే. ఆగి ఇక్కడనే ఇంకెక్కువ జాబులు దొరుకుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఉండడమే బెటర్ అని గూడా చాలామంది చెప్తున్నారు. నిజంగానే. అంటే మన టాలెంట్ బయటికి దేశానికెళ్ళి అక్కడ అంటే ఇక్కడనే ఉపయోగిస్తే మనం గూడా డెవలప్ అయితాము. మరి నిజంగానే మరి భవిష్యత్తు అంటే రానున్న రోజుల్లో అంటే నిజంగా విదేశాలకెళ్ళడం అనేది చాలామందికి అదొకటి ప్రెస్టీజియస్ ఇష్యూ అయిపోయింది. మా కొడుకు ఎళ్ళిండు, లేకుంటే మా కూతురెళ్ళింది, మా అల్లుడు ఆడ పని చేస్తాడు అని చెప్పుకోవడం చాలా మందికి ఒక గ్రేట్‌నెస్ అయింది. మరి దానికోసం లక్షలు, లక్షలు ఖర్చు పెట్టి కూడా వాళ్ళు పంపిస్తున్నారు. ఇప్పుడు చూసినాం ఇంతకుముందు ఎక్కడనో ఒకరు ఉంటుండే. ఊరికొకాయన పోతుండే బయటి దేశానికి. ఇప్పుడు ప్రతి ఊర్లో ఉంటారు. ప్రతి ఫ్యామిలీలో ఉంటున్నారు. ఏదో ఒక దేశానికి అమెరికా కాకుంటే ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియా కాకుంటే కెనడా లేకుంటే ఇంకేటో యూకేనో, యూఎస్‌ఓ ఎక్కడనో ఒక దిక్కు వాళ్ళైతే వెళ్తూ ఉన్నారు. మరి సరే మిగతా దేశాల సంగతి ఎట్లున్నా అమెరికాకు చాలామంది వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. మరి ట్రంప్ వచ్చిన తర్వాత మాత్రం వాళ్ళందరి ఆశల మీద నీళ్లు చల్లినట్టే. ఇప్పుడు ఎవరైనా అమెరికాకు పోయి నేనేదో పార్ట్ టైమ్ జాబ్ చేసుకొని నా ఫీజులు ఎలా తీసుకుంటా, ఆ తర్వాత ఏదో ఒకటి తీసుకొని తర్వాత చేస్తా, లేకపోతే మా పిల్లలు పుట్టిన తర్వాత నాకు హాయిగా అక్కడనే వాళ్ళ సిటిజన్‌షిప్ వస్తది. వాళ్ళకి తర్వాత అయితది అంటే ఇవన్నీ గూడా ఇప్పుడు అన్నీ పప్పులు ఉడికే పరిస్థితిలో అయితే లేదు. కాబట్టి ఆహ్, అమెరికా తప్పకుండా మిగతా దేశాలు కూడా టైట్ చేస్తున్నాయి. ఆల్రెడీ కెనడా టైట్ చేసింది. ఆస్ట్రేలియా టైట్ చేసింది. యూకే కూడా టైట్ చేసింది కాబట్టి నిజంగానే అంటే ఈ వలసలను ఎక్కడికక్కడ ఎవరి దేశాలైనా అంటే ఆపనీకే ట్రై చేస్తున్నాయి కాబట్టి మరి భవిష్యత్తులో ఇండియాలోనే మంచి జాబులు చేసుకొని స్థిరపడడం బెటర్ ఏమో. మరి ఏమైతుందో చూడాలి. ప్రెజెంట్ అయితే పరిస్థితులు బాగాలేవు. మిగతా దేశాలకు, బయటి దేశాలకు పోయి చదువుకునే పిల్లలకైతే.